ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో చిన్న సీరియల్ తెలుసుకుందాం. మ్యాడీ కోమాలోకి వెళ్ళాడు. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ఒక రౌడీ దగ్గరకు వస్తాడనమాట. అతను అంటాడు, నేనే వస్తుంది కదా చెప్తే మీరెందుకు వచ్చారంటే, నీ పని ఉంటే నువ్వే రావచ్చు, నా పని ఉంది కదా అందుకోసం వచ్చాను అని అంటాడనమాట. అదే నా పని చేస్తే పర్ఫెక్ట్గా చేస్తావంట కదా, మా మనుషులకు చెప్పాను కానీ వాళ్ళ ఇంతవరకు ఆ పనిని ఫినిష్ చేయలేరంటే ఏం పని చేయాలి చెప్పండి సార్ అని అంటాడనమాట. తనని అర్జెంట్గా చంపేయాలి అని అంటే ఎవరు సార్ అని అంటే ఫోటో చూపిస్తారనమాట. తన పేరు చిన్ని అని అంటారు. చేయించానని తెలియకుండా మీరే చేసేయాలి. ఇంతకు ముందు మేము లెఫ్ట్ హ్యాండ్తో చేసేవాళ్ళం, అంటే ఎవరికి తెలియకుండా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు నేను మినిస్టర్ని కదా, ఎవరికి తెలిసినా ప్రాబ్లం అవుతుందని నా పేరు రాకుండా మీరే చంపేసేయాలి అని అంటారు. ఒక గంటలో ఈ అమ్మాయి చావుమాత నేను వినాలి అని అంటే వింటారు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంది తను అని అంటారు. అమ్మాయిని ఆఫీస్కి వెళ్ళే లోపు చంపేసేయండి, ఆల్ ద బెస్ట్ అని వెళ్ళిపోతారు అనమాట. ఆ రౌడీ అంటాడు, ఆ అమ్మాయిని అర్ధగంటలో లేపేసేయాలరా, మీరు రాణి తీసుకెళ్ళండి, రాణి మీదకి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళండి అని అంటాడు అనమాట. తోటే మన పని పడిందంటే మన ఆఫర్ అనేది పెరిగిపోతుంది, కొన్ని రోజులు అయితే మన ఆఫర్ని పెంచాలి అని అనుకుంటాడు అనమాట ఆ రౌడీ. వంకాయలాగా ఫేస్ పెట్టకపోతే కొంచెం డ్రీమ్ బాయ్ లా మంచిగా ఫేస్ పెట్టొచ్చు కదా అంటే, నా ముఖమే ఇంత అని మ్యాడీ అంటాడు. అప్పుడు నీ ఫేసు పున్నమి చంద్రుల్లా ఉండేది అంటే మన మ్యాడీ నోరు మూస్తుంది అనమాట. నా నోరు కాదు నీ నోరు అని, నోరు ముయ్యమన్నవేమని మూస్తున్నాను అని అంటది అనమాట. అయితే కాసేపు నోరు మూసుకొని నేను పాటలు వింటానని పాటలు వింటాడనమాట. ఇన్ని కారాపమంటది, కారాపుతాడనమాట. ఎందుకోసం అంటే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని చూడమని అంటది అనమాట. ఎందుకు గుర్తుకొచ్చింది ఆ అమ్మాయి, నేను ఒక రోజు చీటాకొక చిలకాయ వేసినప్పుడు చిన్ని వేసిందా ఈ బొమ్మ అని అడిగావు, ఆ అమ్మాయి మన ఇద్దరిని కలవాలని కోరుకుంది కదా, ఆ అమ్మాయి గుర్తుకొచ్చిందా నీకు అని అంటే ఆ అమ్మాయి కదా అని అనుకుంటాడు అనమాట. తర్వాత దిగు మళ్ళీ అమ్మాయికి చెప్తాం మనం ఇద్దరం కలిసినామని, అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు మన చిన్ని. అంటే అయితే దిగినట్లే దిగి అది దిగగానే నేను కార్ తీసుకొని వెళ్ళిపోతాను తొందరగా, ఊకే ఈ టార్చర్ నేను భరించలేనని మ్యాడీ అనుకుంటాను అనమాట. ఫస్ట్ నువ్వు దిగు అని అంటాడు మధుకి. అయితే తను దిగనికి పోతే లేదు ఆమె కారు కీస్ అనేది తీసుకొని కార్ కీస్ తీసుకుంటున్నావు ఏంటి అని అంటే, దిగగానే నువ్వు తుర్రుమని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అంటది అనమాట మన చిన్ని. ఇలాంటి ఆలోచనలు వస్తాయని నేను ముందుగా ఆలోచించి తీసుకున్నాను అంటే, నువ్వు మామూలు ముదురు కాదు దేశముదురు అని అంటే, మళ్ళీ ఉండకపోతే నువ్వు హీరోలా ఉండేవాడి, కానీ ఇప్పుడు విలన్లా అవ్వలేదా నువ్వు అని. అయ్యి పాప బాగున్నావా అని అంటే, ఆ బాగున్నాను ఎవరు అంటే నేను చిన్నిని అని చెప్తుంది అనమాట. చెప్తే అవునా మహిని కలిసావా అక్క అని అంటే, ఆ కలిసాను, మా ఇద్దరికి పెళ్ళికిట్ అయ్యింది అని అంటే, ఓ హ్యాపీ కంగ్రాచులేషన్ అని చెప్తుంది ఆ పాప. తర్వాత నువ్వు ఇలా డొనేషన్ కోసం ఇలా ఉండకు, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, నేను మ్యాడీకి చెప్పి మా ఆఫీస్ నుంచి మీ ఆర్గనైజర్కి డొనేట్ పంపిస్తాను అని అంటే సరే అక్క అని అంటుంది అనమాట. తను వెళ్తుంటే అక్కడ నుంచి మన అంటే డీసీఎం వస్తుంది అనమాట గుద్దడానికి. అయితే అప్పుడే మహి చూసి చిన్ని అని అరుస్తుంది అనమాట. చిన్నిని దొబ్బేస్తే మహికి గాయం అవుతుంది, మహి కింద పడిపోతుంది అనమాట. మహి అని పిలుస్తుంది మన చిన్ని. తర్వాత మన నాగవల్లి ఫోన్ మాట్లాడుతుంటే మన దేవ వస్తాడు అనమాట. ఎందుకంత హ్యాపీగా ఉన్నావు బావా అని అంటే, ఏం లేదు ఈ మా పార్టీలో కొన్ని రోజుల నుంచి ఒక ఇబ్బంది ఉండే, ఆ ఇబ్బందికి ఈరోజు సొల్యూషన్ దొరికింది, నేనే ఆ సొల్యూషన్ చెప్పాను అని అంటే అందుకే హ్యాపీగా ఉన్నానంటే, ఓ మీ పార్టీ ఆఫీస్లో నీకు చాలా పెద్ద పేరు వస్తుంది బావా అని అంటారు. మరి ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలంటే మీరు హ్యాపీగానే ఉంటారు అంకుల్, కానీ చిన్ని హ్యాపీగా ఉండేలా చేయాలి కదా అంటే, ఆ దేవుని దయ వల్ల మేము హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటాను ఆ దేవ. తర్వాత అవును మామయ్య అని అంటారు. నాగవల్లికి ఫోన్ వస్తుంది అనమాట, మన మ్యాడీకి యాక్సిడెంట్ అయిందని చెప్తే నాగవల్లి మా దేవాకి చెప్తారు అనమాట, నా మ్యాడీకి యాక్సిడెంట్ అయిందంట బావా అని అంటే, ఎక్కడైంది అని అంటే రోడ్ పైన అయిందంట అంటే, సరే పద హాస్పిటల్కి వెళ్దామని అందరు హాస్పిటల్కి వెళ్తారు. నాగవల్లి అందరు వస్తారనమాట. ఏమైంది చెప్పు అని అంటే, అత్తయ్య మ్యాడీకి హెడ్ ఇంజూర్ అయింది అని అంటే, హెడ్ ఇంజూర్ అయిందా అంటే అవును, స్పృహలో ఉన్నాడా అంటే లేదు స్పృహలో లేడు మామయ్య, అప్పుడే స్పృహలో తప్పిపోయిండు అని అంటాడు అనమాట. తప్పాడంటే చాలా దెబ్బ తాకిండొచ్చు కదా బావా అని అంటే, మన వరుణ్ అంటాడు, కంగారు పడకండి అత్తయ్య, యాక్సిడెంట్ జరిగింది కదా, అది చూడలేక కళ్ళు తిరిగి పడిపోయిండొచ్చు, అంతే ఉండొచ్చు అని అంటాడు అనమాట. ప్లేస్ ఎవరి ముఖం చూసారో ఏంటో అని అంటే, వాళ్ళ పెద్దమ్మంటది భార్య భర్తలు అన్నాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు, నువ్వు లేవగానే ఎవరి ముఖం చూస్తావు, వరుణ్ ముఖం చూడవా అని అంటది అనమాట. తర్వాత నాగవల్లి అంటది, ఏం కాదు కదా బావా మన మ్యాడీకి అని అంటే, ఏం కాదు తను సంతోషంగా వస్తాడు. ఏమైంది డాక్టర్ అని అడుగుతా అనమాట. మా అబ్బాయికి ఏం సీరియస్ లేదు కదా అంటే, అవును క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, మీ అబ్బాయికి ఎడికే కాదు కాళ్ళకి అలాగే నడుములకి దెబ్బలు తాకాయి అతనికి అని చెప్తాడు అనమాట. బ్లీడింగ్ గిట జరిగింది, ప్రస్తుతం అతను కోమా స్టేజ్లో ఉన్నాడండి అని అంటాడు డాక్టర్. 4 hours అతను కోమలోంచి బయటికి వస్తే మా గండం కట్టెక్కినట్లే అని అంటాడు అనమాట. అయితే మేము చేసాం, ఆ తర్వాత దేవుని దయ అలాగే మీ అదృష్టం అని అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.